హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం. నెల్లూరు వంటకాలన్నీ చాలా సింపుల్గా, టేస్ట్లో మాత్రం అదరగొడుతూ ఉంటాయి. అలాంటి టేస్టీ వంటకాల్లో మసాలా వడల పులుసు కూడా ఒకటి. అది ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తాను ఎలా చేయాలి అనేది. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, టమాటాలు బాగా వేపుకోవాలి. ఆనియన్స్ ఎర్రబడితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక టమాటాలు, ఆనియన్స్ వేపుకుంటున్నప్పుడే కాస్త సాల్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. మెత్తబడాలి టమోటాలు కూడా. ఆ తర్వాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి బాగా వేపుకోవాలి. కాసేపు మూత పెట్టి వదిలేస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత ఆనియన్స్, టమాటాలు బాగా వేగాయి, మెత్తబడాయి, గుజ్జుగా మారాయి అనుకున్నప్పుడు పచ్చ బఠానీలు అందులో వేసి బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కాస్త పసుపు, అలాగే కారం, సరిపడినంత ఉప్పు వేసి మరలా బాగా అలానే వేపుకుంటూ ఉండాలి. తర్వాత కాసిని నీళ్ళు వేసుకోవాలి. అంటే మనకు సరిపడేంత వరకు నీళ్ళు వేసుకొని కొంచెం 2 పొంగులు వచ్చేంత వరకు స్టవ్ మీదనే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పులుసు కొంచెం బాగా ఉడికింది అనుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మసాలా వడల్ని పులుసులోకి వదులుకోవాలి. బాగా పులుసు మొత్తం వడలకి పట్టేలాగా మనం ఉడికించుకోవాలి. అలా అని గెరిట పెట్టి తెగ కదిపేయకూడదు. వడలు అనేవి విరిగిపోతాయి. మనం తినేటప్పుడు చెల్లాచెదరుగా అయిపోయి ఉంటే వడలు తిన్న ఫీలింగ్ ఎక్కడొస్తుంది చెప్పండి. అందుకని లైట్గా కదుపుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇక సోంపు, కస్తూరి మెంతి ఇవన్నీ వేసుకొని లాస్ట్లో ఫైనల్ టచ్గా కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ మీద మసాలా వడల పులుసే ఇంత కమ్మగా ఉందా అన్నట్టు అనిపిస్తుంది. రోజు చికెన్ తిని బోర్ కొట్టే వాళ్ళకి ఇదొక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఒక్కసారి ఇలా మసాలా వడల పులుసుని కూడా ట్రై చేయండి. చికెన్, మటన్ మనం ఎంత ఇష్టంగా తింటామో అంతే ఇష్టంగా మసాలా వడల పులుసు కూడా చేసుకొని తినాలరా బాబు అన్నంత రేంజ్లో ఉంటుంది కమ్మగా ఈ పులుసు. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముఖ్యంగా మా నెల్లూరు స్పెషల్స్లో చేపల పులుసు, పప్పులుసు, అలాగే ఈ వడల పులుసు కూడా అమోఘమనే చెప్పాలి. మరి మీలో ఈ మసాలా వడల పులుసు ఎంతమందికి నచ్చింది, ఆల్రెడీ ఎంతమంది తినున్నారు, ఎంతమందికి ఇష్టం అనేది ఒక్క కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.